శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, వ్యాపారంలో నష్టం రావడం, డబ్బు సమస్యలు, మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం, మనశ్శాంతి లేకపోవడం, వ్యవసాయంలో నష్టం రావడం, ఆరోగ్యాలు బాగోలేకపోవడం, ప్రేమ సమస్యలు, తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జూలై 30 తారీఖు నుంచి తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారు ఈ నెలలో నోటి మీద తాళం అనేది మాత్రం ఖచ్చితంగా వేసుకోవడం మొదలుపెట్టుకోవాలి. ఈ జూలై 30 తారీఖు నుంచి తులారాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. ఈ మార్పుతో పాటు మనం కొన్ని జాగ్రత్త పడవలసిన పనులు కూడా ఉన్నాయి. లేదు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అయితే తులారాశి వారు చేయవలసిన పని ఏంటి, అలాగే వీరి జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పులేంటి, ఇక దానికి తోడు ఎవరైతే వీరి దగ్గర నుండి నమ్మకంగా పనిచేస్తూ నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారో, వీరి వెనకాల గొయ్యిలనేవి తీస్తున్నారో, ఇలాంటి ప్రతి ఒక్క విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఆ వ్యక్తులు ఎవరు, వారి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పటిదాకా కూడా మీరు పడుతున్న ఇబ్బందులకు కారణమేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వారు చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే వాళ్ళ నోటికి తాళం వేసుకోకపోవడం. అంటే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లియర్గా చెప్పేసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి అతిపెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర నమ్మకంగా, వీళ్ళంటే ప్రాణంగా బ్రతుకుతున్న వీళ్ళే మీ వెనకాల గొయ్యిలనేవి తీస్తూ ఉంటారు. మీ చెడును కోరుకునేది కూడా వాళ్ళే. అయితే మీరు కాస్త మీ నోటికి తాళం వేసుకొని మీకు కావాల్సిన పనిని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకునే పనిని మాత్రం మానేసుకోండి. ఇక నుంచి మీరు కానీ ఈ పని చేస్తే మీ లైఫ్లో అద్భుతమైన చేంజెస్ అనేవి వస్తాయి. అంటే మీరే మీ శత్రువులకు మీకు కావాల్సినవన్నీ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా జరగకుండా అడ్డుకట్ట అనేది వేస్తున్నారు. కాబట్టి మీ నోటికి తాళం అనేది వేసుకోండి. ఇక నుంచి మీ మనసులోని మాట మీకు అంతగా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ దేవుడి ముందు నిల్చొని మీ మనసులో మాటను చెప్పుకోండి. అప్పుడే మీకు లాభం అనేది జరుగుతుంది. కాబట్టి అలా షేర్ చేసుకుంటే మీకు చాలా మంచిది. కానీ అలా కాదు అని చెప్పేసి మనుషుల దగ్గర మాత్రం చెప్పుకుంటే మాత్రం ఎప్పటికీ కూడా మీకు మంచి అనేది జరగదు. ఇక రెండోది వచ్చేసరికి మీరు ఖచ్చితంగా మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం, మద్యం అనేది అస్సలు కూడా సేవించకూడదు. మీకు ఆ వాయుపుత్రుడు హనుమంతుని కృపా కటాక్షాలు కావాలనుకుంటే, ఆ హనుమంతుని దయ వల్ల శ్రీరాముని దయ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మంగళవారం నాడు మాంసం అనేది ముట్టరాదు, మద్యం అనేది కూడా సేవించరాదు. అలాగే శారీరక సంబంధానికి కూడా దూరంగా ఉండాలి. అలా ఉంటే ఆ హనుమంతుని కృపా కటాక్షాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. అలాగే దానికి తోడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటి అంటే మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంటిలో వాళ్ళ భార్య మీద గొడవ పడడం, పిల్లలతో సరిగ్గా ఉండలేకపోవడం, అలాగే బూతులు అనేవి మాట్లాడుకున్న మాటల్ని మాట్లాడడం, అలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా పెద్ద ప్రాబ్లం అనేది అవుతుంది. అయితే మద్యం సేవించడం మానేసేయండి. ఇక దానికి తోడు ఇంట్లో మీ ప్రవర్తనని పిల్లలతో, భార్యలతో, తల్లిదండ్రులతో మంచిగా మసులుకోండి. ఈ విధంగా కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. అలా చేయని పక్షంలో ఇప్పటిదాకా మీకు వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం మీరు ఇటువంటి పనులు చేయడం మూలంగానే మీకు జరుగుతూ ఉందన్నమాట. ఇక మీకు ఈ రాబోయే జూలై 30 తారీఖున అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. అయితే ఈ గుడ్ న్యూస్ మీరు విన్న తర్వాత మెయిల్లోనే ఉంచుకోండి తప్ప మీరు ఒక నలుగురికి చెప్పుకోకండి. ఇక ఫ్రెండ్స్, మీకు చాలా ఎక్కువగా నరదిష్టి అనేది కలిగింది. ఈ నెల దిష్టి మూలంగానే మీకు జరిగే ప్రతి ఒక్క పని కూడా జరగకుండా మీ పతనానికి దారితీస్తుంది. మీరు కూడా దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటే, మీరు చూశారు కదా, చాలాసార్లు మీకు ఇంకా చాలా పనులు అయిపోతున్నాయి అనే సమయంలోనే లాస్ట్ మూమెంట్లోనే ఆ పని అనేది ఆగిపోవడం, దానికి కారణం ఇవే అన్నమాట. ఇక రెండోది వచ్చేసి మీ ఇల్లు కావచ్చు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి చెప్తున్నామండి. ఇల్లు కావచ్చు, ఆఫీస్ కావచ్చు,
మీరు ఉండే ప్రాంతాన్ని మీరు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోకపోవడం ద్వారా మీకు చాలా పెద్ద మైనస్ పాయింట్ లాగా తయారవుతుంది. ఇక మీ శత్రువులు ఎక్కడో లేరండి, మీ దగ్గరే ఉన్నారు. దాంట్లో మొదటి ముగ్గురు శత్రువులు మీకున్నారు. దాంట్లో మొదటి శత్రువు పేరు వచ్చేసి ఆర్‌తో మొదలవుతుంది. ఈ ఆర్‌తో కలిగిన శత్రువులు మీ చుట్టుపక్కల ఉన్నా సరే మీరు తెలుసుకుంటారు కదా! వాళ్ళు మీ రిలేటివ్స్ కావచ్చు, లేదా నైబర్స్ కావచ్చు, లేదా మీరు బాగా నమ్మే వ్యక్తులు వారు ఉన్నారా అనే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మీ పనుల్ని చెడగొడతారు. మీతో ఎంతో నమ్మకంగా వీరికి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటే అంతే నమ్మకంగా వీరు మీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి తెలుసుకొని దాన్ని జరగకుండా వీళ్ళు ఆపేస్తూ ఉంటారు. కానీ మీకు దీని గురించి కొంచెం కూడా అనుమానం వచ్చేలాగా వీళ్ళు బిహేవ్ చేయరు. సో వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక రెండోదొచ్చేసరికి ఇప్పటిదాకా మీరు డబ్బులకు సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. దానికి కారణం ఏంటి అని అంటే ఇప్పటిదాకా మీరు చేసిన పనులు తెలిసో తెలియకో చేసిన పనులు మీరు వాటి మూలంగానే ఇవన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి దానికి కూడా చెక్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే మీ అదృష్టం అలా కలిసి వస్తుందన్నమాట. ఈ నెల జూలై 30 తారీఖు నుంచి మీ దశ అనేది మారబోతోంది. మీ లైఫ్‌లో అతిపెద్ద మంచి న్యూస్ అనేది రాబోతోంది. సాక్షాత్తు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ మీద ఉండబోతున్నాయి. ఇప్పటివరకు మీకు ఎన్నో పనులు జరుగుతూ మధ్యలో ఆగిపోతున్నవన్నీ కూడా ఇక మీదట మీకు జరుగుతాయి. ఎందుకంటే స్వయంగా లక్ష్మీదేవి మీ పైన కృప అనేది చూపించబోతుంది. లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుంది. కాబట్టి ఇక నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. అటువంటి పనులు మీకు జరగడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఎన్నో పనులు అబ్బా ఈ పని మనతో అవుతుందా అని అనుకున్నారు కదా! అది కూడా మీకు జరుగుతుంది. ఇక మీరు చేసే 3 పొరపాట్లు ఏంటి అంటే గనక, మొదటిది మీరు నమ్మి ప్రతి ఒక్కరికి మీరు చేయబోయేది, మీరు అనుకునేది ప్రతి ఒక్కరికి వారితో షేర్ చేసుకోవడం, దాన్ని వాళ్ళు జరగకుండా ఆపేయడం. సో మొట్టమొదటిగా మీరు మీ నోటికి తాళం అనేది వేసుకోండి. అస్సలు ఎవరికీ ఏమీ చెప్పొద్దు. రెండోదొచ్చేసరికి మీరు దేవుణ్ణి ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా? జరగదా? ఒకవేళ జరిగితే ఇలా చేస్తాను అనే మాట మీరు అనుకుంటున్నారు కదా! మీ మీద మీకే నమ్మకం అనేది లేదు. అయితే మీరు మీ దేవుడి దగ్గర ఏదైనా కోరుకునే ముందు కంప్లీట్‌గా మీరు ఆ దేవుని మీద నమ్మకం ఉంచి ఆ విషయాన్ని తెలియజేయాలి. ఇక మూడో తప్పు వచ్చేటప్పటికి మీరు మీ ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, తల్లిదండ్రులకి మీరు మంచిగా గౌరవం అనేది ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మీకు మంచి అనేది అస్సలు కూడా జరగదు. కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మీకు మిగిలిన ఇద్దరు శత్రువులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పి మరియు ఎస్‌తో వస్తుంది. కాబట్టి ఆర్, పి, ఎస్ ఈ 3 పేర్లు కలిగిన వారితో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తులారాశి వారికి ఈ జూలై నెల 30 తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.